మొసలికి నీళ్లల్లో ఉన్నప్పుడే బలం, ఏనుగుకి ఒడ్డునున్నప్పుడే బలం. ఏనుగు నీళ్లల్లోకి వెళ్తే మొసలి లాగేయగలుగుతుంది, మొసలి ఒడ్డుకు వస్తే ఏనుగు తొక్కి చంపేస్తుంది. ఇది స్థాన బలిమి అంటారు. తెలంగాణలో అట్లాంటి స్థాన బలిమి కవితకు ఉంది. బట్ ఢిల్లీలో తిహార్ జైల్లో లేదా అక్కడ ఉన్న కోర్టులలో వల్ల కాలేదు. కవిత ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది, తిహార్ జైల్లో. ఆమెకు సంబంధించి వదిలిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈడీ తాజాగా ఛార్జ్షీట్ భారీగా వందల కాదు వేల కొద్ది పేజీలతో కూడిన ఛార్జ్షీట్, అందులో కవితే సూత్రధారి సౌత్ టీం ఏదైతే ఉందో, అంటే దక్షిణాది ప్రాంతాల తరపున ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులు లంచాలుగా ఇచ్చి గోవా పంజాబ్ ఎలక్షన్స్కి విరాళంగా ఇచ్చారో ఆ అమౌంట్లు మొత్తం కలెక్షన్ డిస్ట్రిబ్యూషన్ వెనకాల కవితే సూత్రధారని ఈడీ నిర్ధారించింది. అదే ఛార్జ్షీట్లో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు కవితకి వాస్తవంగా వాళ్ళ ఆవిడేం ఎక్స్పెక్ట్ చేసింది, క్రిందటిసారి వర్చువల్లో కాదు నేను కోర్టు ముందు అటెండ్ అవుతానని కోర్టు ముందు అటెండ్ అయింది. ఆ టైంలో ఆవిడ కొన్ని కామెంట్స్ చేసింది. కాబట్టి ఈ దఫా అట్లాగా కాకుండా డైరెక్ట్ వర్చువల్గానే అటెండెన్స్ ఆవిడ రిమాండ్ని మరికొంతకాలం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.